అలాగే తెలంగాణ రంగారెడ్డి జిల్లా పూర్తి చేసుకుని మెదక్ జిల్లా చేసుకుని ఈ యాత్రలో మనము ఇన్ని పథకాలు చేసాం. 9,000 కోట్ల దాంతో సహా సౌలభ్యం ఇస్తున్నాం. కొత్త రేషన్ కార్డు ఇస్తున్నాం. ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం. ప్రజలకు ఆర్డర్ ఇచ్చింది మనకి ఏంటంటే జై బాబు, జై భీమ్, జై సంవిధాన్. ఈ మూడు కూడా కాపాడుకోవాలా. మన మీరందరూ ఇటు సైడ్ రండి. తోడా ఇటు వచ్చేసి కొద్దిగా ఇటు రండి. దయచేసి మా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరగండి. ఒక్కరే ఉండమని చెప్పండి. తర్వాత జరగండి జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఇట్లా ఉండాలి. దయచేసి మీరు వెళ్ళాలి, అవతలకి వెళ్ళాలి. చలో మ్యాట్ ఈస్ పెట్టి బాగుండి. ఎక్కడ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు గడ్డ కాంగ్రెస్ జెండలెత్తనే మన బహుజన బిడ్డ ప్రజల కోసము పట్టెర ఉద్యమ బాట తను కలవు ఎత్తితే వలికెరతో పలికిందుర పిలుపై తన గుండెల శబ్దం సాధించర శాసించ శక్తితో జెండాను గుండె కర్త నాయకత్వం ఒక్కొక్క పెట్టు ఓర్పుతో నెక్కిందుర. డాక్టర్ పక్క జరగండి ప్లీజ్. పక్క జరగండి ప్లీజ్. గన్మెన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మా మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మీనాక్షి గారికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ తరఫున స్వాగత సుమాంజలి పలుకుతున్నాము. ఈరోజు మరి ఇక్కడ పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేస్తున్నటువంటి వారికి స్వాగతం, సుస్వాగతం. కాంగ్రెస్ కార్యకర్తలకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి కార్యకర్తలందరికీ రాష్ట్ర రథ సారథి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఊళ్ళల్లో వెలిగిన సూర్యుడైనాడు. ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న, ఎదురుంగా నిలిచేది మొండిలుండే మహేష్ అన్న. ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న, ఎదురుంగా నిలిచేది మొండిలుండో అధ్యక్షుడయ్యి యువతలో సరికొత్త ఉత్తేజమయ్యే. సమస్యలేడున్న ముందుంటాడు, పరిష్కారం చూపి భరోసైనాడు. పేదల కోసం అన్నుండు రాయి, జీవితం అంకితం అంటుండురా. గానా గానా రోకో కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ఇరువురికి సేవాదళ తరపున స్వాగతం సుస్వాగతం. జరగండి అక్కడ జరగండి, పైకి చెప్పండి, అక్కడ పోండి. జెండా ఆవిష్కరణ జరుగుతుంది. జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. सावधान, वंदे मातरम शुरू करेंगे. वन्दे मातरम् सुजलां सुफलां मलयज शीतलां शस्यश्यामलां मातरं वन्दे मातरम्. शुभ्रज्योत्स्नां पुलकितयामिनीं पुल्लकुसुमितद्रुमदलशोभिनीं सुहासिनीं सुमधुरभाषिणीं सुखदां वरदां
మహేశన్నకు జై కొట్టు జెండెత్తుకొని నడు కదం దొక్కరన్న నువ్వు కదం దొక్కరన్న కదం దొక్కరన్న కాంగ్రెస్ దొక్కరన్న కాంగ్రెస్ జెండలెత్తుకొని మహేష్ కుమార్ కన్న తల్లి మనెమ్మకు కనుల పంటరా అన్న కల్లు గారాల పుత్రుడు అన్న గరీబు జనాలకు ఆత్మమిత్రుడు గరీబు ఇంటి చెరన్న కదం దొక్క కదం దొక్క కదం దొక్కరన్న నువ్వు కదం దొక్కరన్న కదం దొక్కరన్న కాంగ్రెస్ చెట్టలెత్తుకొని మహేష్ కుమార్ గౌడన్న అడుగులు వీడు భూమి నవనైతాడు వాడు అసలాగనే మొదటి సింగమూలే కదిలినాడు ఒకరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా కదిలి వస్తున్నాయి మళ్ళీ పోరుకైనా సిద్ధమంటున్నాయి తెలంగాణను వచ్చిన చేతులే పరిపాలన ఇక చెయ్యాలి పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా రెపలాడుతూ జెండ ఎగిరిందో రేపటి పొద్దుకు ఊపిరసిందో పేరుల పెదవుల డబ్బుల తిందో హద్దులు దాటిన సేవ చేసిందో త్యాగాల జెండ భుజానికెత్తి తరులుతున్నాడే మహేశన్న వెంట సైన్యమై కాంగ్రెస్ జెండలెగరేసే అండ నిండా జెండా నింపుకున్నోడే తెలంగాణల నిగ్రసైనోడే ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేశన్న మహేష్ పసినాడే రాజీవ్ గాంధీని చూసిండు ప్రజలల్లా ఒక్కడిలా కలిసిపోయిండు నీతినే నిలువెత్తు నింపుకున్నాడు అహంకార కోటలెదరగొట్టాడు చిన్న భిన్నమైన చీకటింట కంటి చెమ్మ అన్న తొడిసెనంట వరసపడ్డోళ్లకు అయ్యేయన్న కలబడతాడు ఎదురుంగేమి ఉన్నా కల్లోల బతుకుల్ల కలలేన వేసంగా ఉళ్ళల్లో వెలిగిన సూర్యుడైనాడు హే, హే, ఎగురుతున్న నీ కంటికి కనబడలేవా ఇది చరిత్ర చెట్టలు మోసిన బతుకుల నడుగు చిందిన రక్తపు చుక్కల నడుగు మొలసిన మొక్కల వేలను అడుగు అయవెను తప్పిన తొట్టు. వంతు కథనారంగం తొక్కింటే పులిపిట్టారే వంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్నారే వంతు పేదోళ్ళ బతుకుల్లో ధైర్యం నిండాలా అగమెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల అభిమానించే తమ్ముల్లా అండవుతాడని కోటి మందిని 5 ఏళ్ళు తిరిగే లోపల 1 మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరం చేసే బాధ్యత తాడు పేడు వెనకడుగే వెయ్యని నైజం నాడు నేడు వాగడలో కాంగ్రెస్ జెండా ఉన్నది తోడు కదం దొక్కరన్న కాంగ్రెస్ జెండలెత్తుకొని మహేష్ కుమార్ గౌడన్న అడుగులో అడుగేసుకొని కలిసి నడువరన్న కన్న తల్లి కాంగ్రెస్ తోని జననేత మహేష్ అన్నకు జై కొట్టు జెండెత్తుకొని జననేత మహేష్ అన్నకు జన సేవకుడు కాంగ్రెస్ రథసారథుడై అదిగో కదిలిస్తున్నాడు కదం దొక్క కదం దొక్క గౌడు గారాల పుత్రుడు అన్న గరీబు జనాలకు ఆత్మమిత్రుడు గరీబు జనాలకు ఆత్మమిత్రుడు బిందెలు కట్టెల గుట్టి
జిల్లాకి జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగించిన నిజామాబాద్ ప్రజలకి పాదాభివందనాలు చేస్తూ ఇంచుమించు 2 సంవత్సరాల క్రితం ప్రభుత్వం వచ్చి 20 మాసాలు అవుతున్న తరుణంలో వాస్తవంగా మీకు అందుతున్న ఫలాలు ఎంత మేరకు మీకు సంతోషాన్ని ఇస్తున్నాయని, ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయో తెలుసుకోవాలని కారణంగానే జనహిత పాదయాత్రని మనం చేపట్టడం జరిగింది. 3వ రోజు మిత్రమా ఇవాళ విజయవంతంగా ఆరుమూరులో ఈ పాదయాత్ర విజయవంతమైన సందర్భంలో మీ అందరితో మాట్లాడుకునే అవకాశం దొరికింది. 2 సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు కేసీఆర్ పాలన చేసిండు, అప్పుల పాలు చేసిండు. బుడ్డ పైసా ఇచ్చుడు కాదు కదా, 8 లక్షల అప్పు చేసి ఫామ్ హౌస్లో పడుకున్నాడు. భారం రేవంత్ రెడ్డి మీద పడ్డది, మంత్రుల మీద పడ్డది. అప్పు 6,000 కోట్లు నెల కడుపుదల యాత్ర తర్వాత నేను, మీనాక్షి మేడం గారు, మన ఏసీ ఇన్ఛార్జ్, గాంధీ వాది 2 సంవత్సరాల క్రితం నిజామాబాద్ గుండా మిత్రులారా అన్ని సజావుగా చేస్తా ఉన్నా కేసీఆర్కి అధికారం పోయిందని నిద్ర రావట్లే. కేటీఆర్ అయితే పిచ్చోడే తిరుగుతూ ఉన్నాడు. రోజుకో మాట, అబద్ధాల పూటలు. హరీష్ రావు ఒక దిక్కు, కేసీఆర్ ఒక దిక్కు, కేటీఆర్ ఒక దిక్కు, మన జిల్లాలో ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి ఒక దిక్కు. అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతున్నారు. అధికారం పోయింది, సైరన్లు లేవు, పైలట్లు లేవు, మనసును పట్టట్లే, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. నేనేమన్నాను, బనకచర్ల పాపం కేసీఆర్దే. ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, నల్గొండ జిల్లాలో 7 అడుగుల అందగాడు ఉంటాడు, జగదీష్ రెడ్డి గారు నా గురించి ఏదో మాట్లాడినారు. నేనట బనకచర్ల ప్రాజెక్టు కట్టిందని చెప్పినానట. అరే మిత్రులారా, 2016లో మొదటిసారి అధ్యక్ష మీటింగ్ అయినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా పాల్గొన్న కేసీఆర్ మన హక్కుల్ని రాసిచ్చొచ్చిండు. అక్కడ మాకు 1000 టీఎంసీ నీటితో సరిపెట్టుకుంటాం, మీరు తాకట్టు పెట్టినారు కాబట్టే, తెలంగాణ హక్కుల్ని కాల రాసినారు కాబట్టే ఇలా బనకచర్ల రూపుదిద్దుకోబోతా ఉంది. కోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ యొక్క సామర్థ్యాన్ని 88,000 క్యూసెక్లకి పెంచిన పాపం హరీష్ రావుది కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి తప్పిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మాట మీద ఉంటే మాట కట్టుబడి ఉంటుంది. ఆరుమూరులో ఎస్ఎఫ్సికి బకాయి పడ్డాడు, డబ్బులు కట్టట్లే, ముఖం చాటేస్తున్నాడు. 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళండి, ఎవరు బాగుపడ్డారు? ఆయనతో ఉన్న కార్యకర్తలు ఎవరన్నా బాగుపడ్డారా? ఎవరికన్నా ఒక ఇల్లు ఇప్పించిండా? ఎవరికన్నా ఒక చక్కెర కారు ఇప్పించిండా? మరి ఆయన కుటుంబం మీద బాగుపడ్డది. కార్ల మీద కార్లు కొన్నాడు, కాంప్లెక్స్ మీద కాంప్లెక్స్ కట్టిండు, అందుకే ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టిండు. మిత్రులారా, ప్రజా జీవితంలో అబద్ధాలు చెప్పి చాలా ఏళ్ళు గడపలేము. 1 రోజు 2 రోజులు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు గాలయాపన చేయొచ్చు. ఇంజనీరింగ్ కళాశాల తెచ్చాము, ఈ కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అనే మాట చెప్తా ఉన్నాను. 30 ఏళ్ళ కళ, 30 ఏళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ లేకుంటే నేను మా సీనియర్ శాసకులందరూ ముఖ్యమంత్రితో మాట్లాడి 6 నెలల కింద మాటిచ్చి మొన్న జీవో తెచ్చాము. తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల తీసుకొచ్చాం. రేపో మాపో ఇదే తెలంగాణ యూనివర్సిటీలో అగ్రికల్చర్ కళాశాల తీసుకొస్తా ఉన్నాము. హైదరాబాద్లో ఉండేటువంటి సౌకర్య స్టేడియంని నిజామాబాద్లో కట్టబోతా ఉన్నాము. లింబాద్రి గుట్టలో అధునాతన గెస్ట్ హౌస్ తీసుకొచ్చినాము. ఆరుమూరులో ఉన్నటువంటి సిద్ధుల గుట్టకి ఇదివరకు నిధులు ఇచ్చాము, ఇంకా డెవలప్ చేస్తాం.
గుళ్ళంటే బీజేపీ సొత్తు కాదు. పాపాలు చేసేది మాత్రం చేస్తూనే ఉంటారు అదే దేవుడి పేరు మీద. అసలు మోడీకి, అమిత్ షాకి, అరవింద్కి, రాకేష్ రెడ్డికి ఎప్పుడైనా గుళ్ళలు పోయి మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటారా వాళ్ళు? మేము రోజు శివ పూజ చేయండి బయటకి రాము. దేవుడు చోట దేవుడు ఉండాలి. మనమందరం దేవుణ్ణి ఆదరించాలి, పూజించాలి. కానీ దేవుడు పేరు మీద చిల్లరగా ఓట్లు అడిగితే ఆ ఓట్లేస్తే రేపు మన వచ్చే తరం, మన పిల్లలకి అన్యాయం జరిగే అవకాశం ఉంది. రాజకీయాల్లో పనిచేసే సత్తా ఉన్నవాడికే ఓటేయాలి. రాజకీయ లక్షణాలుండి బీదవాడిని ఆదుకునేవాడికే ఓటేయాలి. వాడే నాయకుడు. మనకి 5 ఏళ్ళకి గెలిపిస్తే ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేస్తేనే మళ్ళీ ఓటేయాలి. అది రాజకీయ నీతి. ఇలా కళ్ళబుల్లి మాటలు చెప్పి గెలుస్తారు, ముఖం చాటేస్తారు. వాళ్ళు నాయకులు కాదు సుమా. నేను మీ అందరికీ మళ్ళీ మనవి చేస్తా ఉన్నా, పాత ఆరుమూరు రాజకీయ చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. నేను లింబాద్రి గుట్ట పక్కన నాగం చెరువు నాది. లింబాద్రి గుట్ట పక్కన నాగం చెరువు నాది. ఆరుమూరు నుండి గతంలో రాజారాం, సంతోష్ రెడ్డి, డి శ్రీనివాస్, మహిపాల్ రెడ్డి ఎందరో పెద్ద పెద్ద నాయకులకి స్థానం ఇచ్చినటువంటి ఆరుమూరు ప్రాంతం. రాజకీయ అన్నిట్లా ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాది అనే మాట కూడా చెప్తా ఉన్నాను. మాకు దమ్ముంది, పనిచేసే అలవాటు జరిగింది, తప్పకుండా ఇస్తాననే మాట చెప్పడం జరిగింది. అన్ని అంగులతో మిత్రులారా 7,00,000 కోట్ల అప్పులో ఉన్నా జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవడానికి మా శాయశక్తుల కృషి చేస్తామనే మాట కూడా మనం చేస్తా ఉన్నాం. దానికి కారణం కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పట్టుదల ఉంది. మా అందరినీ నడిపించే నైపుణ్యమన్న మీనాక్షి అమ్మగారు మనతో ఉన్నారు. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుంది. వచ్చే రోజుల్లో మీకు ఇలా మీ నమ్మకంతో నేను తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నా, అన్ని కార్యక్రమాలు ఇచ్చి సంక్షేమము అభివృద్ధి జరిపి ప్రజలతో శబాషి కొట్టించుకొని వచ్చే ఎన్నికల నాటికి ఈ రాష్ట్రంలో 100 సీట్లు గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తాము. నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ లో 9కి 9 సీట్లు గెలుస్తాము. రేపు డీలిమిటేషన్ అయితే ఇంకా 2-3 సీట్లు పెరిగితే వాటిని కూడా గెలుచుకుంటాము. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కిల్లా అనే విధంగా అన్ని సీట్లు గెలుచుకొని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే గారికి ఇందూరు కానుకగా ఇస్తామనే మాట కూడా ఇస్తుందని మనం చేస్తా ఉన్నాం. గెలుస్తామా లేదా? గెలిపిస్తారా లేదా? మాట తప్పం మిత్రులారా. చేసుకొని తెలంగాణ, ఉత్తర తెలంగాణలో మేటి జిల్లాగా ఇది పిసిసి అధ్యక్షుల జిల్లా. ఒకప్పుడు డి శ్రీనివాస్ గారు 2 మార్లు, ఇవాళ నేను మొదటిసారిగా పిసిసి అధ్యక్షుల జిల్లా. ముఖ్యమంత్రి గారిని మంత్రిమండలి ఒప్పించి మెప్పించి తీసుకొస్తాం. నిజామాబాద్కి తీసుకొచ్చుకున్నాం ఇన్ఛార్జ్ మంత్రిగా. ఆవిడ చేతి పిచ్చి సోదరులారా, ముఖ్యమంత్రి కలిసి ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మాకేదైతే అధికారం ఇచ్చినారో వారి ఆశల్ని వమ్ము చేయకుండా ముఖ్యమంత్రి గారు మేము కలిసికట్టుగా ఐక్యంగా ఎన్నుకున్న విధంగా సుపరిపాలన అందించి మీతో శబాషి కొట్టించుకుంటామనే మాట ఈ సందర్భంగా ఇందూరు బిడ్డగా, మీ ఆశీర్వాదంతో ముందుకెళ్ళిన నాయకుడిగా మీ అందరికీ ఆశీర్వదించాల్సి కోరుతూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.